ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. అప్పగింతల కార్యక్రమం అయిన తర్వాత ఈ వధువు వరుని యొక్క గృహానికి వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా ఈమెని చాలా గౌరవపూర్వకంగా అచ్చటికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఆమె తన వారందరినీ విడిచిపెట్టి ఒక త్యాగంతో తన ఇంటి పేరుని అన్నిటినీ వదిలిపెట్టి ఇటు వస్తున్నారనమాట. కనుక ఆమెని స్వామికి సముచిత స్థానం ఇవ్వాలి. మహాలక్ష్మి స్వరూపం కనుక సముచిత స్థానం ఇచ్చి ఆ ఊరికి తీసుకువెళ్ళాలి. అందుకని చెప్పి ఇక చాలా చక్కటి మంత్రాలు ఉంటాయి. ఆ వధువుని వరుడు ఈ విధంగా ప్రార్థిస్తాడనమాట. అయితే ఇప్పుడు ఈ కాలంలో మరి ఈ చక్కని వాహనము అంటే ఒక రథాన్ని కానీ పల్లకీని కానీ తయారు చేయించి తీసుకువెళ్ళాలంటారు. మరి ఇప్పుడు అటువంటివి అనేవి కొంచెం ఇబ్బందికరంగా అసాధ్యముగా ఉన్నాయి కనుక ఇప్పటికీ కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ సంప్రదాయం మీద నిష్ట కలిగినటువంటి వారు. మరి అవన్నీ మేము చేయలేము అనుకున్నటువంటి వారు కారు లాంటిది అలంకరించి పెట్టుకుంటూ ఉంటారు. ఏమిటి శుచితిలకం సుఖం శర్మలిం విశ్వరూపం అని అంటూ ఒక చక్కని సాల్మనీ వృక్ష దారువుతో అందముగా నింపబడినటువంటి రథం ఉన్నది. ఈ రథాన్ని నీవు అధిరోహించి రథాన్ని ఎక్కి నా గృహానికి వచ్చి నన్ను అనుగ్రహింపము, నన్ను సుఖపెట్టుము అని చెప్పి వరుడు ఈ విధంగా వధువుని ప్రార్థించి ఆ వాహనాన్ని చూపిస్తారనమాట. అదేవిధంగా ఉదుత్తర మరోహంతి వ్యస్యంతి అప్రతన్యత అని అంటూ ఈ విధముగా ఈ వాహనం పైన నీవు అధిష్ఠించి నీవు ఎవరైనా సరే నీతో కలహము గనక కోరినట్లయితే వారిపై నీవు జయించుము. నీవు చక్కగా సంతానముతో ప్రకాశించుము అంటూ సమ్రాజ్ఞి స్వసురే భవ సామ్రాజ్ఞి స్వస్వాం భవ సనాందరి సమ్రాజ్ఞి భవ సమ్రాజ్ఞి అదిదేవ పురుషు అంటూ నీవు అత్తమామలు ఆడపడుచులు బరుదులు వీరందరిపైన నీవు సామ్రాజ్ఞివి కాగలవు. ఎందుకంటే ఆ గృహానికి ఇల్లాలివి కాగలవు. అంటే వీరందరిపైన నీవు చక్కగా యజమానిత్వాన్ని నీవు పొందుతావు, చక్కని గౌరవాన్ని పొందుతావు. సుస్నాగం స్వసురాణం ప్రజాయాం చ ధనస్య చ పతీనాం చ దేవునాం చ సజాతానాం విరాట్భవ. కనుక వీరందరి యొక్క అత్తమామలు కోడళ్ళు వారి యొక్క సంతానము ధనము భర్త అయినటువంటి నేను మా యొక్క వంశములోని ఇతరులు వీరందరిపైన నీకు ఆధిపత్యము ఇచ్చుచున్నాను. అదేవిధంగా వారి యొక్క ప్రేమానురాగాలు నీపై ప్రసరిస్తాయి, నీ ప్రేమానురాగాలు కూడా వారిపై ప్రసరింప చేయుము అని అంటూ ఈ విధమైనటువంటి కొన్ని మంత్రాలు చెబుతూ కొన్ని మాటలు చెబుతూ చూడండి ఇక్కడ ఏమంటున్నారు. నీవు నా ఇంటికి సారాంశం ఏమిటి మంత్రానికి అంటే నీవు నా ఇంటికి రా, నా గృహాన్ని ఏలుము, నా గృహములో నీవు మహారాజ్ఞిగా సామ్రాజ్ఞిగా ఉంటావు. అత్తమామల యందు నీకు గౌరవము చూపుము, వారి యందు నీకు భయము వలదు అంటే వారు ఏదో చేస్తారనే భయము మనం పడవక్కర్లేదంటే విధంగా మరుదుల యందు అత్తమామల యందు ఇతర బంధుజనం యందు నీకు అధికారము కలదు. నా ధనము యందు నీకు అధికారము కలదు, నా యందు నీకు అధికారము కలదు. కనుక అధికారమును నీవు పాలింపుచు నీవు సగౌరవముగా ఉంటూ నా వంశమును ఉద్ధరించుచు నాకు చక్కని సంతానవతి అయి ఉండి నీవు చక్కగా నా ఊరికి నా గృహమునకు రమ్ము అంటూ ఆ వాహనాన్ని చూపుతూ నదిని ఏమైనా దాటవలసి వస్తే పూర్వం రోజులు కనుక అయంలో మహ్యాపారకం స్వస్తి దేశధ్వనస్పతి అంటూ ఇలాంటి మంత్రాలన్నీ చెబుతూ ఇదిగో ఈ నదిని మనం దాటడానికి ఈ విధమైనటువంటి పడవని ఏర్పాటు చేసుకున్నాము. కనుక ఈ నదిని మనం దాటడంతో ఈ నదీమ తల్లి మనకి సురక్షితాన్ని కలుగు చేయుగాక, దీర్ఘాయుష్ని కలుగు చేయుగాక, తేజస్సును కలుగు చేయుగాక అని అంటూ నది దాటిన తర్వాత వధూవరులు ఇద్దరూ కూడా ఇదిగో ఈ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ నదిని దాటి మాకు ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలిగినది కనుక ఈ నదీమ తల్లి అనుగ్రహంతో మనం సుఖ సంతోషాలని మనము పొందుదాము అని అంటూ ఈ యొక్క ఆ ఊరి నుండి ఈ ఊరికి తీసుకువచ్చి ఈ ఊరంతట్లో కూడా ఇదిగో ఈ ఊరిలో మనం అని నీవు నివసించబోయేటువంటి ఊరు ఇదే అని ఆ ఊరికి చూపించిన ఆ ఊరిని ఎరిగింపు చేయుట అని అంటారనమాట. ఈ ఊరేగింపు అంటేనే
వధువు ఇంటి నుండి వరుడి ఇంటికి తరల వెళ్ళుట, ఆ తర్వాత సహజంగా వరుడి యొక్క పొలిమేర ఊరి నుండి ఆ మొదటి నుండి కూడా ఈ వధువుని ఈ ఊరంతా చూపుట జరుగుతుంది. ఒక వేడుకగా సంబరంగా అక్కడ ఆ వధువుని స్వాగతం పలుకుతున్నట్లుగా చాలా చక్కగా నాట్యాలు వేస్తూ మంచి మంచి ఈ మధ్యకాలంలో రకరకాల మ్యూజికల్ డ్యాన్సెస్ లాంటివన్నీ కూడా పెడుతూ ఒక సంబరంగానే చేస్తున్నారు ఈ యొక్క ఊరేగింపుని. అది ఊరేగింపులో ఉండే ప్రధాన విషయం ఏమిటంటే ఆ దారిలో ఉండేటువంటి నదీమ తల్లులు, పర్వత స్వరూపాలు, దేవతలు వీరందరినీ ఈ వధువుని ఆశీర్వదిస్తూ రక్షిస్తూ వరుడు యొక్క ఊరికి తీసుకురవచ్చుట, ఈ వరుడు యొక్క ఊరినంతటి కూడా వధువుకి తెలియపరచుట, ఆ ఊరి జనం అందరికీ కూడా ఈ కొత్త కోడలిని పరిచయం చేయడం కొరకు ఏర్పాటు చేసినటువంటిదే ఈ ఊరేగింపు. జై శ్రీమన్నారాయణ.